హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధి షాఫీ షార్ట్స్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము రీసెంట్గా బొగతా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాం. రెయినీ సీజన్ కదా, వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదేంటంటే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కార్ పార్కింగ్కి టికెట్ తీసుకోవాలి అంట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కార్కి అయితే 50 రూపీస్, పర్ పర్సన్ 20 రూపీస్ ఉంటుంది. అండ్ ఆటోకి కార్కి వచ్చేసి 50 రూపీస్, బస్కి వచ్చేసి 200 ఉంటుంది. అంటే చాలా ఇంకా 50-100 మెంబర్స్ వచ్చేదంటే బస్ మాట్లాడుకొని వస్తారు కదా, ఇంకా వాళ్ళకైతే 200. సో అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత గేట్ ఓపెన్ చేస్తారు. ఆ గేట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి మనం ఏదైతే వెహికల్లో వచ్చామో అవన్నీ ఇక్కడ పార్క్ చేసుకొని నడవాల్సి ఉంటుంది కొంత దూరం. అండ్ ఇక్కడ కనిపించేది మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ బాబు. ఇక్కడ నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి, మా చెల్లి, మా హస్బెండ్, మా చిన్నోడు, మా డాడీ ఇక్కడ. సిద్ధు, ఏ సిద్ధు ఎటు పోతాను? చెప్పు చెప్పు. వెహికల్ పార్కింగ్ మ్యాక్సిమం ఇక్కడ వరకే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెహికల్ తీసుకెళ్ళడానికి అలో చేయరు. ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇక్కడ నుంచి నడుచుకుంటూనే వెళ్ళాలి. దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి అందరూ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో అండి ఇక్కడ నుంచి లోపలికి. ఇక్కడ చూడండి, మా గ్యాంగ్ అంతా ముందే వెళ్ళిపోతుంది. గేట్ లోపలికి అయితే వచ్చేసాము. చిన్నోడు చూడండి ఎలా అసలు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంది వాటర్ చూడడానికి. ఇక్కడ నుంచి అంత దూరం నడుస్తూనే ఉంది. బ్లూ కలర్ టీషర్ట్ వేసుకునేది మా అన్నయ్య. మీ చాలా అంటే చాలా కెమెరా షై. మీ ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా కెమెరా షై వాళ్ళు. చూడండి, వీడియో దిగతని కొడుతున్నాను నన్ను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా మరిది, మా చిన్న బాబు అయితే అసలు ఫుల్ డ్యాన్స్, ఫుల్ జోరు 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 డాన్స్ 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 డాన్స్. అండ్ హియర్ ఈస్ ద వ్యూ. చూడండి, ఇక్కడ నుండి చూస్తుంటే మీకు వాటర్ అక్కడ నుంచి కనబడుతున్నాయి కదా. సో ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్నాయంత వాటర్. ఇంకా ఏంటి ఫెన్షన్ అదంతా ఏం వేయలేదు. ఇంకా వాటర్ చాలా ఫ్లో ఎక్కువ అయిపోయిన తర్వాత ఫెన్షన్ కూడా వేస్తారు. అండ్ ఇక్కడ వాటర్ సౌండ్, మనం ఇక్కడ పార్కింగ్ తర్వాత మెయిన్ గేట్ ఎంట్రన్స్ అని చెప్పాను కదా, ఈ వాటర్ సౌండ్ అక్కడ గేట్ వరకు వినిపిస్తుంది. అసలు ఇక్కడ నుంచి మెయిన్ గేట్ వరకు వాటర్ ఫ్లో, అసలు ఆ సౌండ్ ఇంకా దగ్గర వస్తున్న కొద్ది ఇంకా సౌండ్ అనేది చాలా పెరుగుతుంది. అంత సౌండ్ వస్తుందంటే వాటర్ ఫ్లో అనేది ఎంత స్పీడ్గా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవాలి ఇంకా అది. అండ్ ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ముందు ఇవే అంతా రాళ్ళతో ఉన్నాయి. ఇవి చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి. ఇంకా లేడీస్ అయితే హీల్స్ ఎవరైనా వేసుకొచ్చుకుంటే అసలు నడవడానికి కూడా పాసిబులే ఉండదు. పక్కన ఒక ఇంకొక పక్కన మట్టి ఉంది కదా, దానిపై నుంచి నడవచ్చు. ఇంకా పెద్దవాళ్ళు అయితే అస్సలు నడవలేరు దీనిపైన. చాలా అంటే చాలా స్మూత్గా జారుతూనే ఉన్నాయి నా కాలు మొత్తం. కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి దీనిపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాను నేను. అండ్ పార్కింగ్ దగ్గర కానీ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళైతే సెక్యూరిటీ చాలానే మెయింటైన్ చేశారు. ఫ్లెక్సీస్, నో ఎంట్రీ, అంటే లోపలికి దిగొద్దు, లోపలికి దిగితే 2000 ఫైన్ అని పెట్టారు. ఈ పోల్స్ నుంచి అక్కడ నుంచి లోపలికి వెళ్ళొద్దు ఇంకా. సో ఇక్కడ కూడా ఒక పోలీస్ అతను కూర్చొని ఉన్నాడు కదా, ఇక్కడే అంటే ఈ పైప్స్ దగ్గరే ఉండి చూడాలి. అసలు చూడండి, ఆ వ్యూ చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎంత బాగుందంటే అక్కడ నుంచి లిటరల్గా వాటర్ ఫుల్ వైట్గా పడుతున్నాయి. ఇంత ఫాస్ట్గా ఉంది ఫ్లో అంటే చూడండి అసలు. చూడండి, ఇక్కడ వాటర్ సౌండ్ వినిపిస్తుంది కదా మీకు, సేమ్ సౌండ్ అక్కడ మీకు మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఇదే సౌండ్ వినిపిస్తుంది. అంత దూరం వరకు కూడా ఈ వాటర్ ఫాల్స్ సౌండ్ అలానే వినిపిస్తూ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఆ సౌండ్, ఆ వాటర్ చుట్టూ ఉన్న గ్రీనరీ, ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఆ నేచర్ని ఆస్వాదిస్తుంటే కంపల్సరీ ఇలాంటి ప్లేసెస్ మళ్ళీ మళ్ళీ విజిట్ అవ్వాలనిపిస్తుంది. మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, అసలు వాటర్ అనేది అలా పడుతుంటే అది చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంతే. ఇంకా అలా చూస్తూ ఉంటే రెయిన్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే ఇంకా రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ నుంచి రావాలనిపించలేదు,
కాకపోతే అవ్వాలి, ఇంకా పిల్లలు ఉన్నారు కదా, రెయిన్ ఎక్కువ అయిపోతే కష్టం అయిపోతుంది. సో ఇక్కడ రిటర్న్ అవుతుంటే మనకు రైట్ సైడ్లో డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. అంటే ఎవరైనా ఫోటోషూట్ పర్పస్ కానీ వస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్కి ముందు ఒక చిన్న పార్క్ లాంటిది చిన్నపిల్లలు ఆడుకోవడానికి అరేంజ్ చేశారు. అక్కడ నుంచి వ్యూ చూడండి అసలు ఎలా కనిపిస్తుందో. పైనుంచి లిటరల్గా పాలు పడుతున్నట్టు అంత వైట్గా వాటర్, ఆ పైన స్కై ఎంత అస్సలు అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ముందు పార్క్ ఉంది, అక్కడ ఏంటంటే ఉయ్యాల, జారుబండి ఇంకా ఇవన్నీ ఉన్నాయి. మా పిల్లలు అవన్నీ చూసిన తర్వాత ఆగుతారా? ఇంత వర్షం పడ్డా అలాంటి వాటి కోసం తప్పదు, ఇంకా ఆగాల్సిందే వాళ్ళ కోసం. ఇలాంటి ప్లేసెస్కి వస్తే అదేంటో పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలాగా మారిపోతారు. వాళ్ళు కూడా జారుబండి జారడం, ఉయ్యాలలు ఊగడం ఇలాంటివి పెద్దవాళ్ళు చేస్తే భలే అనిపిస్తుంది. వాళ్ళు చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటారు వాళ్ళు పాపం. అండ్ ఇక్కడ మా చిన్నోడిని కూర్చోబెట్టి మా మమ్మీ ఉయ్యాలు ఊపుతుంది. మా చిన్నోడికి ఏమో చాలా భయం వాడు అసలు. ఇంకా ఇటు సైడు మా బుడ్డోడు, మా చెల్లి అండ్ మా పెద్దోడు. మా బుడ్డోడు చూడండి వాళ్ళ మమ్మీకి ఎలా అతుక్కున్నాడు వాడు. మా చిన్నోడు ఈ బుడ్డోడు ఇద్దరు సేమ్, చాలా భయం వీళ్ళిద్దరికి. అండ్ ఇక్కడ నేను కూడా మెల్లిగా వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయిపోయా మా చిన్నోడిని పట్టుకొని. ఉయ్యాలూగితే అసలు ఆ ఫీలింగే వేరు, భలే అనిపిస్తుంది కదా. అండ్ మీలో ఎంతోమంది వాటర్ ఫాల్స్కి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.